అయ్యప్ప దీక్షలో ఉన్న ఎస్ఐకి మెమో ఇవ్వడాన్ని హైదరాబాద్లో బీజేవైఎం నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీస్ అధికారికి ఇచ్చిన మెమో వెనక్కి తీసుకుని స్వాములకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో అడిషనల్ డీజీపీకి మెమోరాండం ఇచ్చిన బీజేవైఎం రేపటిలోగా ఎస్ఐకి ఇచ్చిన మెమో ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేస్తామన్నారు. రేపు వందలాది మంది స్వాములతో డీజీపీ ఆఫీసు ముట్టడిస్తామని, ఇతర మతాలపై లేని ఆంక్షలు అయ్యప్ప స్వాముల మీద మాత్రం ఎందుకని నిలదీశారు. ఇతర మతం వాళ్ళు గడ్డాలు పెంచుకొని డ్యూటీ చేయొచ్చు, పోలీస్ అధికారులు ఇఫ్తార్ విందులకు హాజరు కావచ్చు, కానీ అయ్యప్ప స్వాములు మాత్రం డ్యూటీ చేయకూడదా అంటూ ప్రశ్నించారు. పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న అయ్యప్ప స్వాములపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సర్వీస్ రూల్స్ పేరిట అయ్యప్ప స్వాములపై ఆంక్షలు పెట్టకూడదని నినదించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆదేశాలివ్వాలని సూచించారు. పోలీస్ శాఖ అయ్యప్ప స్వాముల, హిందువుల మనోభావాలు దెబ్బతీసింది కాబట్టి వెంటనే స్వాములకి క్షమాపణలు చెప్పాలని పిలుపునిచ్చారు. లేదంటే వేలాది మంది అయ్యప్ప స్వాములతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా అయ్యప్ప స్వాములందరం కలిసి డీజీపీ గారికి మెమరాండం ఇవ్వడానికి వెళ్తే నిర్దాక్షిణంగా మా అయ్యప్ప స్వాముల మీద లాఠీ చార్జ్ చేశారు. ఎందుకు చేసిరంటే కేవలం ఎవరైతే పోలీస్ అధికారి ఉన్నాడో, ఎస్ఐ అధికారి ఉన్నాడో, ఏదైతే అయ్యప్ప స్వామి దీక్ష చేసుకున్నందుకు వారికి నిర్దాక్షిణంగా మెమో ఇవ్వడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్తే ఈ పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ అయ్యప్ప స్వాములు 41 రోజులు దీక్ష తీసుకొని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుని మొదలు తలుచుకొని అన్ని ఈ సమాజంలో సుఖశాంతిలో ఉండాలని ప్రార్థించేటువంటి స్వాములు ఈరోజు డీజీపీ గారికి మెమరాండం ఇవ్వడానికి వస్తే నిర్దాక్షిణంగా మా మీద లాఠీచార్జ్ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ పోలీస్ శాఖ గుర్తించదా? ఇదే పోలీస్ అధికారులు ఎస్ఐ కావచ్చు, డీసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, టోపీలు పెట్టుకొని గడ్డాలు పెంచుకొని విధులు నిర్వహిస్తే వారికి ఎటువంటి మెమోలు ఇవ్వరు. ఇదే పోలీస్ అధికారులు పెద్ద పెద్ద శర్వాణిలు వేసుకొని ఇఫ్తార్ పార్టీలో పోతే వారికి మెమోరాండం ఇవ్వరు, మెమో ఇవ్వరు. కేవలం హిందూ పండుగలన్నా, అయ్యప్ప దీక్షలన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి గిట్టవు. ఈ కాంగ్రెస్ పార్టీ హిందువులంటే గిట్టదు. కేవలం ముస్లిం అపీస్మెంట్ కోసం, ముస్లింల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ పవరిస్తా ఉన్నది. అడిషనల్ డీజీపీకి ఒకటే చెప్పినాం, సార్ ఏదైతే ఎస్ఐ గారికి మెమో ఇచ్చారో ఆ మెమో వెనక్కి తీసుకోండి. లేని పక్షంలో ఇదే అయ్యప్ప స్వాములు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా రేపు ముట్టడిస్తాం. రేపటిలోగా ఈ యొక్క ఎస్ఐ అధికారికి ఏదైతే మెమో ఇచ్చారో మెమో తీసుకోకపోతే ఇదే డీజీపీ ఆఫీస్ ను వేలాది సంఖ్యలో అయ్యప్ప భక్తులు కావచ్చు, అయ్యప్ప స్వాములు వచ్చి ముట్టడిస్తామని హెచ్చరించని చెప్పడం జరిగింది. ఆ అడిషనల్ డీజీపీ కూడా ఫాస్ట్ గా మాకు రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. రేపటిలోగా విచారణ జరిపి దీని మీద సానుకూల నిర్ణయం తీసుకోమని చెప్పిండు. అయ్యప్ప మాల వేసుకున్న కంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ కు ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. పోలీసులు ఒక వర్గానికి చెందిన వారిలా చూస్తున్నారంటూ హిందువులని మరోలా చూడడం తగదన్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీస్ శాఖకే ఇలాంటి తప్పిదాలకు పాల్పడటం శోచనీయమన్నారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి బీజేపీ రాష్ట్ర నాయకుడు చికోటి ప్రవీణ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. హిందూ భావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే అంగీకరించేది లేదన్నారు. హిందూ ప్రేక్షకులు నీ సినిమాలను ఆదరించకపోతే నువ్వెక్కడ నిలబడతావో ఒక్కసారి ఆలోచించు రాజమౌళి అంటూ హెచ్చరించారు చికోటి ప్రవీణ్. మరి 2 రోజుల క్రితం కంచన్బాగ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణకాంత్ గారికి మరి స్థానిక డీసీపీ నుంచి ఒక నోటీస్ అందడం జరిగింది. కృష్ణకాంత్ గారు అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్నారు. మరి ఆ నోటీసు మెమో ఇవ్వడం జరిగింది. మెమోలో గడ్డాలు పెంచొద్దు, సివిల్ దుస్తులలో, మాలధారణ దుస్తులలో రావద్దు,
మరి ఒకవేళ మీరు మాలధారణ చేయాలనుకుంటే లీవ్ పెట్టుకో అని చెప్పి సంబంధిత అధికారి మెమో జారీ చేశారు. ఎవరన్నా మాట్లాడితే అర్థం పడతాం ఉండాలి. ఇది హిందూ దేశము. 40 రోజులు లీవ్ పెట్టుకోమంటే మీరు లీవ్ ఇస్తారా? 40 రోజులు ఒకవేళ ఇచ్చిన పే ఆఫ్ లాస్ ఎవరు కావాలి? అయినా మా దేశం హిందూ దేశంలో ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న సాంప్రదాయాల్ని మీరు పోలీస్ శాఖలో ఉండి, పోలీస్ శాఖలో కూడా ఏం చేస్తారు? ఖాకీ యూనిఫామ్ వేసుకొని నల్ల రంగు కండువా వేసుకుంటారు.